కుంభ రాశి వారి 2026 సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని 2026 సంవత్సరం రుజువు చేస్తుంది. లాభానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని రుజువు చేస్తుంది. 2026 సంవత్సరం ఉద్యోగస్తులు తమ కెరీర్లో కొత్త స్థాయిని సాధించడానికి అవకాశాన్ని అందిస్తుంది. 2026 సంవత్సరం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం పెరిగే సంవత్సరంగా నిరూపించబడవచ్చు. 2026 సంవత్సరం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని నిరూపించబడుతుంది. కుంభరాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై కనిపించే సానుకూల మరియు ప్రతికూల ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం. జనవరి 2026 కుంభరాశివారి 2026 సంవత్సరం జాతకం కుంభరాశి వారికి జనవరి మిశ్రమ నెల అవుతుంది. కొన్ని ఇబ్బందులు మరియు పోరాటాల తర్వాత మీ పెండింగ్ పని ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నెల విద్యార్థులకు చదువులు మరియు విజయం పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీ పనిపై పూర్తి శ్రద్ధ వహించండి. భౌతిక సౌకర్యాల పట్ల మీ ఆకర్షణ పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు సాధ్యమే. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి మరియు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో శుభ లేదా మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. మీ తోబుట్టువులు మీ పట్ల బాగా ప్రవర్తిస్తారు. మీ తెలివితేటలు మరియు విచక్షణ పెరుగుతాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు సాధ్యమే, కాబట్టి సంయమనం మరియు వినయాన్ని కాపాడుకోండి. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. ప్రేమ సంబంధాలలో పరస్పర ఆనందం మరియు సహకారం పెరుగుతుంది. మీ పిల్లల నుండి సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత విషయాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సమన్వయం బాగానే ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలు మరియు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారవేత్తలు వ్యాపారంలో ఒడిదుడుకులను అనుభవించవచ్చు, అయితే ఉద్యోగులు పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 2026 కుంభరాశి వార్షిక జాతకం ఫిబ్రవరి కుంభరాశి వారికి ప్రయోజనకరంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. నెల చివరిలో శుభవార్త అందుకోవచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కరించబడతాయి. విధానపరమైన విషయాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది. ఏదైనా పనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించండి. ఆర్థిక మూలధన పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు మీ ప్రవర్తనతో ప్రజలు ఆకట్టుకుంటారు. మీ ఓర్పు తగ్గనివ్వకండి. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి నెలాఖరు శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీ తల్లిదండ్రులతో మీ సంబంధం చాలా బాగుంటుంది. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీ హృదయంలో సద్గుణ భావాలు ఉద్భవిస్తాయి. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది. ప్రేమ వ్యవహారాల్లో నమ్మకం మరియు సహకారం పెరుగుతుంది. మీ పిల్లల భావాలను గౌరవించండి. మీ శత్రువులతో రాజీ పడే అవకాశముంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు సాధ్యమే. ఉద్యోగంలో ఉన్నవారికి పరిస్థితి మెరుగుపడుతుంది, అయితే పనిలో అవసరమైన పని మొత్తం పెరుగుతుంది. మార్చి 2026 కోసం కుంభరాశి వార్షిక జాతకం మార్చి కుంభరాశి స్థానికులకు లాభదాయకంగా మరియు ప్రగతిశీల నెలగా ఉంటుంది. పనిలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు సంయమనం మరియు ఓపికతో పని చేయాలి. స్నేహితులు మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు, కానీ అధిక వాదనలకు దూరంగా ఉంటారు. మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రజలు ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మరియు మీ ఆహారం మరియు పానీయాలలో సంయమనం పాటించండి. సుదూర ప్రయాణం సాధ్యమే. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున మీ పొదుపును సద్వినియోగం చేసుకోండి. స్నేహపూర్వకంగా వ్యవహరించండి మరియు కఠినమైన మాటలను నివారించండి. ఈ నెలలో మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. సరైన దిశలో కష్టపడి పనిచేయడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. మీ తల్లిదండ్రులు మీ పట్ల చాలా మంచిగా ప్రవర్తిస్తారు. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. ఈ నెల విద్యార్థులకు శుభప్రదంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భార్యాభర్తల మధ్య సమన్వయంలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు. కడుపు సంబంధిత వ్యాధులు ఇబ్బందులను కలిగిస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఏప్రిల్ 2026 కుంభరాశి వారికి ఏప్రిల్ నెల పురోగతితో కూడిన నెల అవుతుంది. మీ పనిలో కొన్ని అడ్డంకులు తలెత్తవచ్చు, కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పని వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశముంది. మీకు అవసరమైన విధంగా నిధులు అందుతూనే ఉంటాయి. స్నేహితుల నుండి మద్దతు లభించే అవకాశముంది. మీ ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా మెరుగుపడుతుంది. ఈ నెలలో మీరు కుటుంబం మరియు ఆర్థిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీ మాటల్లో సంయమనం పాటించండి మరియు కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. తప్పుదారి పట్టకుండా ఉండండి. మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. కుటుంబ ఖర్చులు పెరగవచ్చు మరియు డబ్బు భౌతిక సౌకర్యాల కోసం ఖర్చు చేయబడుతుంది. కుటుంబ సభ్యులతో సమన్వయాన్ని కొనసాగించండి. ఆహారం మరియు పానీయాల విషయంలో వివేకం కలిగి ఉండండి. చిన్న ప్రయాణాలు సాధ్యమే. పని ప్రదేశం మెరుగుపడుతుంది మరియు మీరు ఇల్లు కొనుగోలు చేయవచ్చు. మీ తల్లిదండ్రులతో ఆహ్లాదకరమైన సంబంధం అలాగే ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో విద్యార్థులకు చాలా విజయవంతమవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో నమ్మకాన్ని కొనసాగించండి. మీ పిల్లలతో సంబంధాలను కొనసాగించడం శుభప్రదం. వ్యాపారంలో పాల్గొన్న వారికి లాభానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు తమ సహోద్యోగులతో సమన్వయంతో పనిచేయాలి. మే 2026 కుంభరాశి వారికి మే నెల ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఈ నెలలో మీరు అనవసరమైన ఖర్చులను నివారించాలి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మరియు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఎవరిచేత ప్రభావితం కావద్దు మరియు మితమైన జీవనశైలిని కొనసాగించండి. మీ పనిని ఎవరికీ వదిలివేయవద్దు. మీ స్వంత ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. కుటుంబ సమస్యలలో అనవసరంగా జోక్యం చేసుకోకండి. మీ పొదుపులను తెలివిగా ఉపయోగించుకోండి మరియు హృదయపూర్వక ప్రవర్తనను కొనసాగించండి. మంచి తీర్పు మరియు తెలివితేటలు మీ పని వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి. మీరు మీ తోబుట్టువుల నుండి మద్దతును పొందుతూనే ఉంటారు. నెలాఖరులో మీకు కుటుంబంలో ఒక ముఖ్యమైన బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. మీ హృదయంలో దాతృత్వ భావం తలెత్తుతుంది మరియు మీరు కొత్త వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీ బిజీగా పెరుగుతుంది. ఈ నెల విద్యార్థులకు చాలా మంచిది. పిల్లలకు సంబంధించి కొన్ని ఆందోళనలు పెరగవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ప్రత్యేక విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గవచ్చు. ఆరాధన మరియు మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. జూన్ 2026 కుంభరాశి వారికి జూన్ నెల ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశముంది. నెల చివరిలో పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. మీరు స్నేహితుల నుండి ఆనందం మరియు మద్దతు పొందే అవకాశముంది. మీ ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగానూ తగ్గించవద్దు. సుదూర ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది.
మీ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పకండి. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి తెలివిగా మరియు వివేకంతో వ్యవహరించండి. ఇది లాభానికి మార్గం సుగమం చేస్తుంది. ఎవరితోనూ కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండండి. మీ తోబుట్టువుల నుండి ప్రత్యేక మద్దతు మరియు ఆనందాన్ని పొందే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతును అందుకుంటూనే ఉంటారు. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఈ నెల విద్యార్థులకు మంచిది. మీ కృషికి ప్రతిఫలాలు లభిస్తాయి. ఎవరినీ వెంటనే నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. మీ పిల్లల విషయంలో మీరు మనశ్శాంతిని కాపాడుకుంటారు. మీ శత్రువుల నుండి ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది మరియు మీ స్థానం బలపడుతుంది. కుంభరాశి వారికి జూలై నెల పురోగతితో కూడిన నెల. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మరియు మీ కృషి ఆశించిన ఫలితాలను ఇస్తుంది. సంఘర్షణ మరియు కోపాన్ని నివారించండి. భాగస్వామ్యాలలో జాగ్రత్తగా ఉండండి. మీ పనికి సంబంధించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ శత్రువులు వారి ప్రవర్తనను మృదువుగా చేయవచ్చు. మీ ధైర్యం మరియు బలం పెరుగుతాయి. మీ ఆర్థిక మరియు సామాజిక స్థితిని బలోపేతం చేస్తాయి. పనిలో సాధారణ మార్పులు జరిగే అవకాశముంది. మంచి ప్రవర్తనను కొనసాగించండి. నెల ప్రారంభంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోండి మరియు గృహ సంఘర్షణలను నివారించండి. మీ తల్లిదండ్రుల మధ్య పరస్పర ఆనందం మరియు సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవం పొందడానికి మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రేమ సంబంధాలలో సామరస్యం ప్రబలంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు పెరగవచ్చు. కోర్టు కేసులలో పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. ఇది ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆగస్టు 2026 కుంభరాశి వారికి ఆగస్టు నెల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో మీరు సంపద మరియు గౌరవం రెండింటినీ పొందుతారు. నెలాఖరు నాటికి పనిలో కొన్ని సమస్యలు పెరగవచ్చు మరియు కొంత డబ్బు ఖర్చు కావచ్చు. ఈ కాలంలో స్నేహితుల నుండి మీరు ఆశించిన మద్దతు పొందకపోవచ్చు. కాబట్టి మీ పనిలో స్వయం సమృద్ధిగా ఉండండి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు గందగోళాన్ని అనుభవించవచ్చు, కానీ మీ ఓర్పు మరియు ధైర్యం తగ్గనివ్వకండి. పనిలో పూర్తి అంకితభావంతో పనిచేయండి మరియు మీ శత్రువులు మిమ్మల్ని ముంచెత్తనివ్వకండి. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా మరియు స్థిరంగా ఉంటుంది. మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు విజయం సాధిస్తారు. మీ మాటల్లో మధురమైన స్వరాన్ని కొనసాగించడం శుభప్రదం. మీ తోబుట్టువులతో సహకారం కొనసాగుతుంది. మీరు మీ తల్లిదండ్రుల ప్రేమ మరియు ఆశీర్వాదాలను పొందుతారు. పేదలు మరియు పేదవారి పట్ల కరుణా భావన మీ హృదయంలో మేల్కొంటుంది. సమాజంలో మీ ఖ్యాతిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ నెల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వారు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు వారి కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. వారి పిల్లల పురోగతికి సంబంధించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య ఆనందం మరియు సహకారం ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాలు మరియు పూజలపై ఆసక్తిని కొనసాగిస్తారు. సెప్టెంబర్ 2026 కుంభరాశి వార్షిక జాతకం సెప్టెంబర్ నెల కుంభరాశి స్థానికులకు కొంచెం అస్థిరంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో మీరు మీ ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోవాలి. వీలైనంత వరకు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండండి మరియు మీ పొదుపులను తెలివిగా ఉపయోగించుకోండి. ఆరోగ్య సంబంధిత సమస్యలకు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. స్వల్ప స్వభావం కనిపించవచ్చు, కానీ మీరు సంయమనంతో కూడిన మరియు సమతుల్య జీవనశైలిని అవలంబిస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
తోబుట్టువుల నుండి మద్దతు తక్కువగా ఉంటుంది. కానీ మీ తల్లిదండ్రుల అవసరాలను పరిగణనలోకి తీసుకోండి. మతపరమైన ప్రదేశాలను సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత పట్ల మీ ఉత్సుకత పెరుగుతుంది. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. పిల్లల విద్య కోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. కోర్టు కేసులు మెరుగుపడే అవకాశముంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి భావాలను మరియు అవసరాలను మరొకరు గౌరవించుకోండి. మతపరమైన కార్యకలాపాలపై మీ భక్తి మరియు విశ్వాసం పెరుగుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మితమైన పురోగతిని చూసే అవకాశముంది. మీరు కార్యాలయంలో తెలివితేటలు మరియు విచక్షణతో పనిచేయాలి. ఇది మీ విజయానికి కీలకమని నిరూపించబడుతుంది. అక్టోబర్ 2026 కుంభరాశి వార్షిక జాతకం. అక్టోబర్ నెల కుంభరాశి స్థానికులకు సానుకూల నెల. మీరు ఇంకా వివాహం చేసుకోకపోతే ఈ నెల మీకు వివాహం తీసుకురావచ్చు. సానుకూల ఆలోచనలు మరియు పునరుద్ధరించబడిన శక్తి మీ మనస్సులో ప్రవహిస్తుంది. మీరు మీ ధైర్యం మరియు జ్ఞానంతో గత సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. కుటుంబ పురోగతి కోసం మీరు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తారు. శుభ మరియు మతపరమైన కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. మీ మాటలను నియంత్రించండి. మీరు మీ తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు మరియు వారి నుండి ప్రయోజనాలు మరియు ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి మరియు ప్రతికూల భావోద్వేగాలను నివారించండి. నెల చివరిలో మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది మరియు మీరు ఒక సామాజిక కార్యక్రమంలో గౌరవాలను కూడా పొందవచ్చు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం మరియు పరిణతి చెందిన ప్రవర్తనను కొనసాగించండి. మీ పిల్లలు పురోగతికి అవకాశాలను పొందుతారు. మీ ప్రత్యర్థులతో అనవసరమైన శత్రుత్వాన్ని నివారించండి. మీ జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మతపరమైన కార్యకలాపాలు మరియు ఆరాధనపై మీ ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు సమయం అనుకూలంగా ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారు కూడా లాభం మరియు పురోగతికి అవకాశాలను అనుభవిస్తారు. కుంభరాశి నవంబర్ 2026 వార్షిక జాతకం. నవంబర్ నెల కుంభరాశి వారికి ఆనందం మరియు శాంతిని తెస్తుంది. నెల ప్రారంభం నుండి కొన్ని సానుకూల పరిస్థితులు మీకు అనుకూలంగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తాయి. ఈ నెలలో మీరు వాదనలకు దూరంగా ఉండాలి మరియు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. బంధువులతో భాగస్వామ్యం మానుకోండి, ఎందుకంటే ఇది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. సందిగ్ధతలను నివారించండి మరియు మీపై పూర్తి నమ్మకం కలిగి ఉండండి. కొంతకాలం కుటుంబంలో ఆనందం లేకపోవడం ఉండవచ్చు. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీ మాటలు మరియు డబ్బు రెండింటినీ తెలివిగా ఉపయోగించుకోండి. విశ్వాసాన్ని కాపాడుకోండి మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. మీరు వాహనం కొనాలని ఆలోచిస్తుంటే ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సామాజిక స్థితిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మీరు మీ చదువులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కానీ ఓపికగా మరియు ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాలలో అడ్డంకులు తలెత్తవచ్చు, కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు సంయమనం పాటించండి. పిల్లలతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు నమ్మకం పెరుగుతాయి. మతపరమైన తీర్థయాత్రలు సాధ్యమే. అక్కడ సాధువులు మరియు ఋషుల సాంగత్యం మీ హృదయంలో దాతృత్వ స్ఫూర్తిని పెంపొందిస్తుంది.
కుంభరాశి డిసెంబర్ 2026 వార్షిక జాతకం కుంభరాశి స్థానికులకు డిసెంబర్ నెల మిశ్రమ ఫలంగా పరిగణించబడుతుంది. సాధారణ ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ప్రయోజనాలను అనుభవిస్తూనే ఉంటారు. పనిలో లాభం మరియు పురోగతికి అవకాశాలు ఉంటాయి. చిన్న, ప్రయోజనకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. స్నేహితుల మద్దతుతో మీ ఆర్థిక మరియు కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. నెల ప్రారంభంలో ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. ఇంట్లో శుభ మరియు మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశముంది. మీ పొదుపులను మంచి కారణాలలో పెట్టుబడి పెట్టండి. మీ ప్రసంగం ప్రభావంలో పెరుగుతుంది. మీరు మీ తోబుట్టువుల పురోగతికి పూర్తిగా మద్దతు ఇస్తారు. కొత్త ఉత్సాహం మరియు ఆకాంక్షలు మేల్కొంటాయి. మీ సానుకూల ఆలోచన పెరుగుతుంది. ఈ నెలలో మీరు మీ తండ్రితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు మరియు మీ ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి. జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించండి. మీ పిల్లలకు పురోగతి ద్వారాలు తెరుచుకుంటాయి. కోర్టు కేసులలో విజయం ఆశించబడుతుంది. మీ ప్రేమ ప్రతిపాదన అంగీకరించబడవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు సామరస్యం పెరుగుతుంది. పర్వతాలకు ఒక ప్రయాణం కూడా సాధ్యమవుతుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ హృదయంలో మతపరమైన భక్తి మేల్కొంటుంది. నేటి వీడియో గురించి అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతి గురించి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.